మనసును మళ్ళిద్దాం. ఈ శుభప్రదమైనటువంటి రాత్రి కొన్ని మాటలు దేవుని లేఖనాల నుంచి మనం చదువుకుందాం. ఇంకా రావాల్సినటువంటి ప్రియ సహోదరి సహోదరులు కూడా త్వరగా దేవుని సన్నిధికి రావాలని ప్రభుపాటు మనం చేస్తున్నాం. కొద్ది మాటలు లేఖనాల నుంచి మీ కొరకు జ్ఞాపకం తీసుకుని వస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వాక్యం వైపుకి మన మనసును మళ్ళిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంకి మన మనసును మళ్ళిద్దాం. ఒకసారి అది లైవ్లో చూడండి, వాయిస్ వస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. ప్రియులారా, ఈ రాత్రి దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సౌండ్ పెట్టావు రావట్లేదు. దాన్ని ఎక్కిపోయిన వాడెవరూ లేరు. ఎవరైతే ఈ లోకానికి పంపించబడ్డాడో, దేవుని సన్నిధి నుంచి ఈ లోకానికి వచ్చారో, ఆయన తప్ప మరెవరు కూడా ఎక్కిపోలేదు అని బైబిల్లో చూస్తున్నాం. రాత్రి పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి యేసు క్రీస్తు గురించినటువంటి కొన్ని మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొన్ని మాటలు, చక్కటి విషయాలను దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు పంపబడినటువంటి యేసుక్రీస్తు. ఆయనే ఈ లోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత నీ నిమిత్తమై, నా నిమిత్తమై, మనందరి నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి మరలా తండ్రి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 14వ వచనములో రాయబడిన మాట ఒకసారి చదవండి. 14వ వచనములో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వాక్యం వైపు మీ మనస్సును మళ్లించండి. పరలోకము నుంచి పంపబడినటువంటి వాడు మరలా పరలోకమునకు ఎక్కిపోయాడు అని చెప్తూ, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడు మన నిమిత్తము ఎత్తబడెను. చెప్పండి, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగునే యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ఎత్తబడెను. మనకి మోషే సర్పమును ఎలాగెత్తాడో ఆ విషయం తెలిస్తే, మనుష్య కుమారుడైనటువంటి ఈయన పరలోకము నుంచి పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఎత్తబడ్డాడో మనకు అర్థమవుతుంది. దానికోసమని సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనంలోకి వెళ్తే చరిత్ర మనకు అర్థమవుతుంది. ప్రియులరా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనంలో చరిత్ర మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చదువుదాం. వారు ఏదోము దోషము చుట్టి పోవలనని ఆ హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు సుమారు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తిలో ఉన్న తర్వాత దేవుడు మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చి ఆ అరణ్యములో 40 సంవత్సరాల పాటు నడిపించాడు. 40 సంవత్సరాల పాటు
అనేకమైనటువంటి పాఠాలు నేర్పించాడు. అనేకమైన సంగతులు, జీవిత సత్యములు వాళ్ళకి అర్థమయ్యేలాగా నడిపించాడు. ప్రియులారా, వాళ్ళు కానాను చేరడానికి అన్ని రోజులు పట్టదు. సుమారు 650 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కానీ వారిని దేవుడు ఆయా ప్రాంతాలకు నడిపించాడు, ఆయా మార్గాల గుండా నడిపించాడు. అనేక జీవిత సత్యాలు అర్థమయ్యేలాగా వారిని మెల్లగా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు మార్గ మధ్యలో నడుస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఆయాసం వచ్చిందంట. వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళకి నడుస్తూ ఉన్నప్పుడు అలుపు వచ్చింది. మనం కూడా కొన్ని దూర పొలాలు ఉంటాయి. దూర పొలాలు వెళ్ళేటప్పుడు చాలా దూరం నడిచి వెళ్ళి చాలా దూరం వెళ్ళి పొలం పని చేసుకుని వస్తాం. వెళ్ళేటప్పుడు కాళ్ళు నొప్పి పుట్టినప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒక గట్టు మీద ఒక 5 నిమిషాలు కూర్చుని అలుపు తీర్చుకొని ఆ తర్వాత మంచినీళ్ళు తాగి మళ్ళీ ఆ పొలాన్ని తిట్టుకుంటాం, ఆ రైతుని తిట్టుకుంటాం. ఏమని? అక్కడెక్కడో కొన్నాడు, ఈ చుట్టుపక్కల ఎక్కడ కొనవచ్చు కదా, నేనే దొరికానా అని చెప్పి ఆ రైతుని తిట్టుకుని మెల్లిగా లేచి మళ్ళా మనం బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ పొలం పని అయిపోయిన తర్వాత చీకటి పడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడ కూర్చోం. ఎందుకని? కూర్చుంటే పొద్దుపోయింది, ఇంటికి చేరుకోలేం. కాబట్టి మనము ఇందాక వెళ్ళేటప్పుడు గంట పట్టింది, ఇప్పుడు అరగంటలో ఇంటికి వచ్చి పడిపోతాం. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులకి జరిగిన సంగతి ఏంటంటే, ఈ మార్గ మధ్యలో నడిచి ఏమొచ్చిందంట? ఆయాసం వచ్చిందంట. మార్గ ఆయాసం వచ్చిందంట. ప్రతిరోజు ఇంక వేరే పనేమి లేదు వాళ్ళకి. దేవుడు చూపించినట్లుగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతామే. తినడానికి దేవుడు తిండిచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు. ఎండ వాళ్ళ మీద పడకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు. ఎండ వారిని తాకకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు. చీకటిలో వాళ్ళు సంచరించకుండా అగ్ని స్తంభాన్ని పెట్టాడు. అంటే వారికి ఎటువంటి కష్టము లేకుండా దేవుడు వారిని నడిపించాడు. ప్రియులారా, దేవుడు చక్కగా నడిపించాడు వాళ్ళని. అన్ని బాధలతో కష్టాలతో నడిచేటువంటి వ్యక్తికి ఆ జీవిత విలువ తెలిసింది. అలా కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు సంపాదిస్తూ ఉంటారు, లేకపోతే పూర్వీకులు సంపాదించినటువంటి వ్యక్తులకి ఆ కష్టం విలువ తెలియదండి. ప్రతి మనిషికి తెలియాల్సింది ఏంటంటే, కష్టం విలువ తెలిసినప్పుడే జాగ్రత్త పడగలుగుతాడు. ఆ కష్ట విలువ తెలియనంత కాలం ఆ వ్యక్తి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాడు, ఏది చేయటానికైనా ముందుకు వస్తాడు. మనము పిల్లలకి కాలేజీకి పంపించేటప్పుడు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు అది ఇచ్చేస్తాం, ఏది కావాలంటే అది కొనిచ్చేస్తాం. వాళ్ళకి ఏం తెలుసు అంటే ఖర్చు పెడతాం తెలుసు. ఆ 10 రూపాయలు మనం సంపాదించాలంటే, ఆ 100 రూపాయలు సంపాదించాలంటే అగ్గిలో వెళ్ళి పొలం చాలా దూరం నడిచి వెళ్ళి ఒకసారి గట్లు జారిపోతూ ఉంటాయి. అలాంటి జారిపోయే సందర్భాలలో ఎంతోమంది కాళ్ళు పెనికినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మోకాళ్ళు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు కష్టపడి ఆ తీసుకొచ్చిన డబ్బులను వాళ్ళు ఖర్చు పెట్టకుండా బిడ్డల చదువుల కొరకు, బిడ్డల కొరకు, కుటుంబ అవసరతల కొరకు వాడుతూ ఉంటారు. ప్రియులారా, నీకైనా నాకైనా మనలో ఎవరికైనా సరే ఆ కష్ట విలువ తెలియకపోతే నీళ్ళులాగా ఖర్చు పెట్టేస్తాం డబ్బులు. కష్ట విలువ మనం తెలిసినప్పుడు ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్త పడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ యజమానులకి, అలాగే తల్లికి, తండ్రికి, పిల్లలకి అందరికీ ఏం తెలియాలి? కష్టం విలువ తెలియాలి. ఎలా తెలిసిద్ది? వాడు చేస్తే అర్థమైంది. అప్పుడప్పుడు అంటారు మోసేవాడికి తెలిసింది బరువు అని. పిల్లలకి పనులకు తీసుకెళ్తే అప్పుడు తెలిసిద్ది ఆ కష్టం విలువ ఏందో. సెలవు రాగానే నాన్న నేను పనికి వెళ్ళి వస్తాను, నువ్వు ఇంట్లో ఫ్యాన్ వేసి పడుకోమని చెప్తాం. అంటే వాళ్ళు మనకులాగా కష్టపడకూడదు అనుకుంటాం. అలా పెంచకూడనే కూడదండి. పిల్లలు కూడా కష్ట విలువ తెలియాలి, బాధ విలువ తెలియాలి. అప్పుడే జీవితంలో వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు. ఇప్పటి నుంచి నువ్వు అలా కాకుండా వాడికి కష్ట విలువ అంటే ఏంటి తెలియకుండా వాడి చెమట పట్టకూడదని ఎప్పుడు ఏసీ రూమ్లో పెడితే ఒకానొక టైంలో కష్టం వచ్చినప్పుడు దాన్ని ఓర్చుకోలేడు, తట్టుకోలేడు నీకులాగా. అందుకనే ప్రతి విషయం మనకి తెలియాలి, పిల్లలకు కూడా తెలియాలి. అలానే మేము మీ పిల్లల్ని కష్టపడమని చెప్పలేదు. దాని విలువ తెలిస్తే వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏం తెలియలేదు?
ఇశ్రాయేలీయులకి ఏం తెలియలేదు? వాళ్ళు ఏమైనా కోత కొయ్యాలా? కొయ్య అవసరం లేదండి. కుప్పలు వేయాలా? అవసరం లేదు. మనకులాగా పొలములకి ఏమైనా చేయాలా? ఏమి చేయవసరంలా. వాళ్ళు తినడానికి దేవుడు ఏమిచ్చాడు? వాళ్ళు తినడానికి ఏమిచ్చాడు దేవుడు? ఆహారం, మంచి ఆహారం ఇచ్చాడు ప్రియులారా, శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాడు. త్రాగడానికి దేవుడు ఏమిచ్చాడు? త్రాగటానికి ఏమిచ్చాడంటే బండను చీల్చి బండలో నుంచి నదిని ప్రవహింపజేశాడు. ఆ నది వీళ్ళతో పాటు ప్రయాణమై వెళుతుంది ప్రియులారా. వీళ్ళకి ఎటువంటి సుఖాన్ని ఇచ్చాడో చూడండి. ఇలా మనం లైట్లు కట్టుకున్నాం, వాళ్ళు లైట్లు కట్టుకోవాల్సిన అవసరత లేదండి. మేఘ స్తంభాన్ని పెట్టాడు, అగ్ని స్తంభాన్ని పెట్టాడు. వాళ్ళ మీదకి ఎటువంటి ప్రమాదం రాకుండా దేవుడు తన దూతలను కావలి ఉంచాడు. వారి బట్టలు మాసిపోకుండా వాటిని చక్కగా చేశాడు. వారి చెప్పులు అరిగిపోకుండా దేవుడు వాటిని భద్రపరిచాడు. ఇన్ని చేశాడండి దేవుడు, అన్ని చేశాడు. చాలామంది అంటుంటారు, ఈ లోకంలో బ్రతకడానికి ఏం కావాలి? కడుపు నిండా ఆహారం, మనసుకు ప్రశాంతత ఉంటే చాలు. అవునంటారా? కాదా? మీకు ఇంకేమైనా కావాలో నాకు తెలియదు, కానీ నాకైతే కడుపు నిండా ఆహారం ఇచ్చి మనసుకు ప్రశాంతత ఇస్తే ఇంకా చాలు, దేవుని స్తుతించుకుంటూ అలా బ్రతికేయచ్చు కదండి. అంతే మనకు కావాల్సింది. వాళ్ళకు దేవుడు ఏమిచ్చాడు? కడుపు నిండా ఆహారం ఇచ్చాడు. ఒక దినాన వచ్చారు, మోషే ఈ మన్నాను తినలేకపోతున్నాం అయ్యా, రోజు తిని 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 మేము అల్లాడిపోతున్నాం అయ్యా. ఏం కావాలంటే వాళ్ళకి? ఏం కావాలంట? అది దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం వచ్చినప్పుడు అందరు అడుగుతారు, అత్తమ్మ ఏంటి కూర అని. తెలుసు వాళ్ళకి, తెలిసి కూడా అడుగుతారనమాట. ఆదివారము అందరూ సైలెంట్గా ఉంటారా? ఉండరు, ఏదో ఒకటి తెచ్చుకుంటారు. తెలిసి కూడా పనిమాల గుచ్చి గుచ్చి అడుగుతారు, ఆదివారం ఏంటి కూర అనేది. అలాగే వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే చక్కటి ఆహారాన్ని పెట్టాడు. వీళ్ళు నడుస్తుంటే వీళ్ళకి నీళ్లను ప్రవహింపచేశాడు. మన్నానిచ్చాడు, పూరేళ్ళనిచ్చాడు, మాంసాన్ని ఇచ్చాడు. హ్యాపీగా తింటున్నారో. తిని 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 మార్గ మధ్యలో నడిచి నడిచి ఏమొచ్చిందంటే వాళ్ళకి ఆయాసం వచ్చిందండి. తిని తిని ఏమొచ్చింది అంటారు లోకంలో. ఒక మనిషి, కొంతమందికి ఏమో లేక అవసరతను బట్టి ఉన్నటువంటి బాధ, కొంతమందికి తిని 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 అరగని జబ్బు అనమాట. సోప్ ప్యాకెట్లు, సోడాలు తాగుతూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ఏంటంటే ఇందాక బిర్యానీ తిన్నాను, అది అరగలేదంటారు. కొంతమందికి ఏమో అరగని జబ్బు, కొంతమందికి అసలు లేనే లేదండి. ఏదో పచ్చడేసుకుని తినేసి టక్కన పడుకుంటారండి. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకంటే అరగని జబ్బు పట్టింది, ఆయాసం వచ్చింది. ఆయాసం వచ్చినప్పుడు ఒకడెళ్ళి కూర్చున్నాడు, మిగతా వాళ్ళు అందరూ వచ్చేసారండి. అందరూ చక్కగా బంతులు తిరిగి కూర్చున్నారండి చక్కగా. దేనికయ్యా అంటే మార్గ మధ్యలో నడిచి 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 వాళ్ళకి మార్గ మధ్యలో ఏమొచ్చిందంట? ఆయాసం వచ్చింది. ఆ మాట మీరు చదవగలిగితే, మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. వాళ్ళ ప్రాణం అంట సొమ్మసిల్లిపోయిందంట. అంటే ఇక నీరసం వచ్చేసింది. అగ్గిలో మనం కాస్త దూరం నడిస్తే ఆటోమేటిక్గా మనకు కూడా ఏమొచ్చింది? నీరసం వచ్చేసింది, నడవలేము. అలాగే ఈయనకి నీరసం వచ్చేసిందంటండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నీరసం వచ్చేస్తే వాళ్ళు ఏం చేశారో చూద్దాం. 5వ వచనం, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాటలాడి ఏం చేశారండి? కూర్చున్నారు కదా, ఏమొచ్చింది వీళ్ళకి? బాధ వచ్చింది, ఆయాసం వచ్చింది. ఆయాసం వచ్చినప్పుడు మెలకను పడుకొని అమ్మ అయ్యా అంటూ ఉండాలి. అలాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇక మాట్లాడుకోవటం ప్రారంభించారు. నిజంగా వీళ్ళకి ఆయాసం వచ్చిందా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయాసం వచ్చినప్పుడు ఏం చేయాలి? నోరు మాట్లాడుకుని పడుకోవాలి. అలాంటిది పిల్లలు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేదని స్కూల్ ఎగ్గొడతారు కదండి. ఎగ్గొట్టి ఏం చేస్తారు? పడుకుంటారా? పడుకోరు. ఆ స్కూల్ వెనక సైడ్ గోళీలు ఆటలు ఉంటారు. బాగోనాడు ఏం చేయాలి? ఇంటి దగ్గర పడుకోవాలి. రేపు పొద్దున స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు బాగలేదని టీచర్ చెప్తాడు. బాగోపోతే ఇడు ఏం చేయాలి? ఇంట్లో పడుకోవాలి. ఇంట్లో పడుకోడు పొరపాటున. అమ్మ చెప్పిన, నాన్న చెప్పిన, ఎవరు చెప్పిన రండి, వీడు ఆడుకుంటాడు. ఆడుకోవటం కోసమే బాగలేదు. ఇప్పుడు వీళ్ళకి మార్గాయాసం వచ్చినప్పుడు, నీరసం వచ్చినప్పుడు మెదలకుండా కాసేపు పడుకోవాలి. పడుకోలా, ఇక మాట్లాడటం ప్రారంభించారండి. ఏం మాట్లాడుకుంటున్నారంట? మోషేకును విరోధముగా మాట్లాడుతున్నారు.
సైన్యములకు అధిపతి యెహోవాకి విరోధముగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చదవండి. అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? మోషే అహరోనులు అంటున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారయ్యా? ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మేము చచ్చిపోయేలాగున్నామేడా. చచ్చిపోయేలాగున్నారంటండి. ఎంత మంచి ఆహారం ఇచ్చాడు, ఎంత మంచి నీళ్ళు ఇచ్చాడండి. ఎండ పడకుండా దేవుడు అడ్డు పెట్టాడంటండి. ఒక గొడుగు పెట్టినట్టుగా పెట్టాడు దేవుడు అండి. ఎంత కృప కలిగిన దేవుడు అండి. అంటే ఇశ్రాయేలీలు అంటే దేవుడికి ఎంత ఇష్టమో. ఆనాటి ఇశ్రాయేలీలు, ఈనాటి ఇశ్రాయేలీలు మనమంటే కూడా దేవునికి ఎంతో ఇష్టం. అందుకనే దేవుడు తన హస్తము చాపి తన కోడి తన రెక్కల కింద పిల్లలను కాపాడినట్లుగా నన్ను కాపాడుచు ఉన్నాడు. హల్లెలూయా. కాపాడుతున్నాడు కాబట్టి మనం దేవుని లెక్క చేయటం లేదు ప్రియులారా. చచ్చుటకు ఇక్కడికి తీసుకొచ్చావా అని మోషే మీద సనుగుతూ ఉన్నారు ప్రియులారా. తర్వాత మాట చూద్దాం. ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు ఏది మన్నా గురించి. నీళ్లను పంపించాడు దేవుడు, మన్నానిచ్చాడు. ఈ ఆహారం మేము తినలేకపోతున్నాం, రుచి పచ్చలేదు అంటున్నారండి. అప్పుడు దేవుడు పూరేళ్ళను పంపించాడు ప్రియులారా. 6వ వచనం చదువుదాం. అందుకు యెహోవా ప్రజలలోకి తాపకరములైన సర్పములను పంపెను. ఇప్పుడు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారండి? పక్కన కూర్చుని మోషేతో మాట్లాడుతున్నారు, అహరోన్తో మాట్లాడుతున్నారు. బాబు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఐగుప్తులో వాళ్ళు పెట్టింది తిని ఆ రాళ్ళు చేసుకుంటా ఎలాగో బ్రతికేవాళ్ళం, కానీ మమ్మల్ని అక్కడ తీసుకొచ్చావు, నడవలేకపోతున్నాం, ఆయాసం వచ్చేస్తుంది, నువ్వు పెట్టే ఆహారం మేము తినలేకపోతున్నాం, మా నోరు సైజ్ తప్పిపోయింది అని చెప్పి మమ్మల్ని చంపటాకే తెచ్చావా ఈ అరణ్యంలో అని మోషేకి విరోధంగా మాట్లాడుతుంటే ఆ మాటలు నా దేవుడు విన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నువ్వు మాట్లాడే ప్రతి మాట నా దేవుడు వింటాడు. అది మంచిదైనా చెడుదైనా ప్రతి మాటకు దేవుడి ఎదుట లెక్క చెప్పవలసిన అవసరం ఉన్నది. అందుకని నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియులారా. అరణ్యంలో వీళ్ళతో మాట్లాడటం ఏంటి? ఎవరున్నారంట? దేవుడు విన్నాడండి. దేవుడు విన్న వెంటనే ఏం చేశాడు? తాపకరములైనటువంటి సర్పములను దేవుడు పంపించేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం పంపించాడండి? సర్పాలను పంపించాడు దేవుడు. ఆ సర్పములన్నీ కూడా ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా మాట్లాడారో, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారో వారందరిని కరిచినాయి అంటండి. తాసుపాములండి. ఎవరిని కరిచినాయి? వచ్చి మోషేకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే సనిగారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడటం ప్రారంభించారో వారి మీదకి వచ్చేసినాయి అంటండి. అవి వచ్చగా రాగానే అవన్నీ వారిని కరిచినవి. చూద్దాము వాక్యములకు వెళ్ళి. కరిచినప్పుడు ఏం జరిగింది? అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. హల్లెలూయా. ఈ జనం ఎప్పుడైతే చచ్చిపోతున్నారో, పాము వచ్చినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా పాము వచ్చినప్పుడు ఏం చేస్తారు? పారిపోతామా అమ్మా? భయపడతాం. తర్వాత ఇప్పుడు పాము వచ్చింది అనుకోండి, అమ్మో అన్నాం అనుకోండి, సరే అమ్మా అని వెళ్ళిపోయిద్దా? వెళ్ళదు కదా. అప్పుడు ఏం చేస్తాం? కర్ర తీసుకుని, మగోళ్ళు ఉంటే మగోళ్ళు, లేకపోతే మనం అనేసరి తిరగబడి కొట్టేస్తాం, చంపేస్తాం. అవునా? అంటే దాన్ని చంపే ప్రయత్నం చేస్తాం. ఇశ్రాయేలీయులు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు చంపలేకపోయారు వాటిని. అంటే దేవుడు పంపించింది 1, 2 కాదండి, అనేకమైన పాములను పంపించాడు. వీళ్ళు చంపలేని పెద్ద పెద్ద పాములను పంపించాడు. అవన్నీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళని కరుస్తుంటే, వీళ్ళు చనిపోతుంటే, ఈ జరుగుతున్న ఈ మారణ హోమాన్ని చూసి ఇశ్రాయేలు అందరూ పరిగెత్తుకుంటా మోషే దగ్గరకు వచ్చేసారండి. మోషే దగ్గరకు వచ్చి మోషే మోషే మమ్మల్ని క్షమించయ్యా అని కేకలేస్తున్నారు.
అప్పుడు మోషే బయటకు వచ్చాడు. ఏమైందని అంటుంటే, ఇదిగో ప్రజలందరినీ ఈ తాపకరమైన సర్పములు వచ్చి చంపుతున్నాయ్యా. మేము అక్కడ కూర్చొని మార్గాయాసము రావటం వల్ల అక్కడ కూర్చున్న వాళ్ళని కూర్చోకుండా అలా ఉండకుండా మా నోటి మాటల చేత నీకు దుఃఖాన్ని కలుగు చేశాం, నీ మీద సనిగాం, నీ మీద గొనిగాం. ఇది దేవుడు చూశాడు. నీకును దేవునికి విరోధముగా మేము పాపము చేశాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులు గమనించింది ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే పాపం చేసినట్లా ఇశ్రాయేలు అదే మాట అంటున్నారు. మేము మాట్లాడి పాపం చేశాం అంటే దేవునికి వ్యతిరేకమైన మాట ఏది మాట్లాడినా అది పాపంతో సమానం ప్రియులరా. అందుకని మన నోటిని జాగ్రత్త పెట్టుకోవాలి. కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామంటే, ప్రార్థనకి వెళ్ళే వ్యక్తులమైనప్పటికీ, ప్రభురాత్రి సంస్కారాధనలో పాల్గొనే వ్యక్తులమైనప్పటికీ, దేవునితో పోలి నడుచుకునే వ్యక్తులమైనప్పటికీ, ఉపవాస కూడికల్లో పాల్గొనే ఒక పవిత్రమైనటువంటి సిద్ధాంతాన్ని కలిగి, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ప్రభుని ఆరాధించే వ్యక్తులం అయినప్పటికీ, కొన్ని సందర్భాలలో మనం చేసే పని ఏంటంటే, ఆగ్రహాన్ని తట్టుకోలేక, కోపాన్ని తట్టుకోలేక మనం ఏం చేస్తామంటే, భక్తిని వీసి ప్రక్కన పెట్టి మనం మాట్లాడే మాటలు లోకంలో ఎవరు మాట్లాడలేరు ప్రియుల. అలాంటి పచ్చిబూతులు మాట్లాడుతూ ఉంటాం. అసలు భక్తి అన్నదే సంగతి మర్చిపోతాం. మనం బైబిల్ కలిగి ఉన్నామనే సంగతి మర్చిపోతున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా మనం చూస్తున్న సంగతి కూడా మర్చిపోతాం ప్రియులారా. మర్చిపోయి మన జీవితాన్ని దేవునికి మనకు దూరం చేసేసుకుంటాం కేవలం నీ నోటి మాటల వల్లే. నోటి మాటల వల్ల దేవునికి ఏమైపోతాం? మనం దూరం అయిపోతాం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు విడిపోట కారణం ఏమొద్దండి, ఒక్క మాట అంటే చాలు వాళ్ళు విడిపోతారు. డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, మాట అంటే దాన్ని తిరిగి తీసుకోలేమంటారు. అంటే నోటి మాటల చేత మనుషులు విడిపోతారు, కుటుంబాలు విడిపోతారు, అన్నదమ్ములు విడిపోతారు, తోడుకోడలు విడిపోతారు, అత్తమామలు విడిపోతారు, ఎంతోమంది విడిపోతారు. అలాగే దేవునికి నీకున్న సంబంధం కూడా తెగిపోయింది ప్రియులారా, కేవలం ఈ నోటి మాటల వల్లే. ఇప్పుడు మీరు గమనించారండి, నోటి మాటలు మాట్లాడటం వల్ల వీళ్ళు ఏమంటున్నారంటే, మేము పాపము చేశామయ్యా. వీళ్ళు ఏమన్నా అన్నారా? పోని ఇశ్రాయేలీయులు ఏమన్నా మోషేని తిట్టడం కానీ ఏం జరగల. ఏమన్నారు? మోషే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావయ్యా? చంపటానికేనా? ఓ చిన్న మాటగా. చిన్న మాట కూడా దేవుడు పట్టించుకుంటాడా? చిన్న మాట కూడా దేవుడు పట్టించుకుంటాడు. లోకం పట్టించుకోకపోవచ్చు, మనుషులు పట్టించుకోకపోవచ్చు, కానీ యేసయ్య రక్తములో కడగబడిన నీవు ప్రతి మాట జాగ్రత్త కలిగి మాట్లాడాలి. లేకపోతే నా దేవుడు పట్టించుకుంటాడు. నా దేవుని సన్నిధిలో లెక్క చెప్పాలి. మనుషులు క్షమించవచ్చు, దేవుడు క్షమించడు ప్రియులరా. ఎవరైనా క్షమించవచ్చు, నా దేవుడు మాత్రం క్షమించడు. అందుకని ప్రతి మాట ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ నాలుక గబగబ మాట్లాడి లోపలికి వెళ్ళి కూర్చుండేది. తర్వాత దెబ్బలు పడేది ఎవరికమ్మా? యూపుకి. అందుకే యూపు పొద్దున లేచి నాలుగుకి నమస్కారం చేసేదంట. అమ్మ తల్లి నీకు దండం పెడతా, నువ్వు మాట్లాడతావు, మెదకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటావు. ఇక తర్వాత ఊళ్ళో వాళ్ళు మొత్తం వచ్చి నన్ను యూపు సాపు చేస్తారు. తల్లి నీకు నమస్కారం, ఇవాళ తెల్లారు లేచిన దగ్గర నుంచి నువ్వేం మాట్లాడొద్దని చెప్తా ఉండదంట. ఎన్నిసార్లు దండం పెడితే అంత లడలడా వచ్చేసింది, గబగబ మాట్లాడేది లోపలికి వెళ్ళిపోయిందండి. ఎవరైనా నీ నాలుగు మాట్లాడింది కాబట్టి నాలుగుది బయటికి అని చెప్పి నాలుగుని కరబెట్టి కొడతారా? కొట్టరు. నాలుగును కొట్టరు. దేన్ని కొడతారు? యూపును సాపు చేసేస్తారు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మనం కొన్ని సందర్భాల్లో గమనించాలి. ఏం గమనించాలంటే, దేవునికి విరోధమైన మాటలు ఏమైనా మాట్లాడుతున్నావేమో, దేవునికి దుఃఖాన్ని కలిగించే మాటలు ఏమైనా మాట్లాడుతున్నావేమో, దేవునికి బాధ కలిగించే మాటలు ఏమైనా నీ నోట వస్తున్నాయేమో, నీ కుటుంబంలో వస్తున్నాయేమో, ప్రతి విషయాన్ని గమనించాలి ప్రియులారా. నీ కుటుంబం దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబం, దేవుని చేత ఎన్నుకోబడిన, సిలువ రక్తములో కడగబడిన దేవుని ప్రజలు. మనం దేవుని ప్రజలం కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. ఉండలేనప్పుడు ప్రతి విషయం గురించి దేవుడు లెక్కలోకి తీసుకుని వస్తాడు. వాళ్ళు వచ్చి అంటున్నారు, అయ్యా మమ్మల్ని క్షమించు, దేవునికి విరోధముగా, యెహోవాకి విరోధముగా మేము పాపము చేశామని మాట్లాడారు. అప్పుడు తర్వాత వచనం చదువుదాం. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయనను వేడుకొనమంటున్నారు. అయ్యా నీకు వందనాలు చేస్తామయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే, నువ్వు వచ్చి దేవునికి చెబితే ఆయన ఈ సర్పములన్నిటిని బయటికి నెట్టేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. మోషే వచ్చి ప్రార్థన చేయకపోతే ఏం పోవు? ఇక్కడ సర్పం పోదు. సర్పాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇవన్నీ ఎవరిని కాటేస్తున్నాయి?
ఇశ్రాయేలును కాటు వేస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ చనిపోతున్నారు. వీళ్ళు చనిపోకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి మా పక్షమున. హల్లెలూయా. లోకములో మనుషులలో ఉన్నటువంటి మన జీవితాలలో సర్పము లాంటి సమస్యలు, సర్పము లాంటి బాధలు, సర్పము లాంటి భయంకరమైన కన్నీటి సమస్యలు నీ నుంచి దూరం అయిపోవాలంటే నీ కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తి నీకు కావాలి. హల్లెలూయా. నీ కొరకు విజ్ఞాపన చేసే ఒక వ్యక్తి కావాలి. నీ పక్షమున దేవునికి మొరపెట్టే ఒక వ్యక్తి కావాలి. ఆయన ప్రార్థన చేయటం వల్ల నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఆ సర్పము లాంటి శ్రమలు నిన్ను దాటి వెళ్ళిపోతాయి. అందుకనే సంఘ కాపరి నీకు కావాలి ప్రియులరా. సంఘ కాపరి ప్రార్థన చేయటం వల్ల ఇక్కడ మనం చుట్టూ ఉన్నటువంటి ఈ పాము లాంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏమైపోతాయంట, వెళ్ళిపోతాయంట, దాటిపోతాయంట. అంటే మన కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో చూస్తే మోషేను వేడుకుంటున్నారు, అయ్యా నువ్వు వచ్చి మా కొరకు ప్రార్థన చేయమంతే. 8వ వచనం చూద్దాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ఏమండి, మోషే ఇందాకటి దాకా నన్ను తిట్టారు కదా, నన్ను దూషించారు కదా, మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు కదా, నేను ప్రార్థన చేయను అన్నాడా? అనలేదండి. చాలా సందర్భాల్లో విశ్వాసులు అలుగుతారు సేవకుని చూసి, కానీ సేవకుడు అలుగుతాడా? అర్ధరేతురైనా అపరేతురైనా మంచైనా చెడైనా ఉన్నప్పుడైనా పోయినప్పుడైనా ఎప్పుడైనా సరే రావాల్సిందే, తప్పదు. ఒకసారి నేను రాత్రి 2 గంటలకు భూస్థాపన చేయాల్సి వచ్చింది. అర్థమైందా? రాత్రి పూట 2 గంటల టైంలోకి వెళ్ళి భూస్థాపితం చేయాల్సి వచ్చింది. తప్పల. అది కూడా రూట్ కూడా సరిగా లేదు, వర్షం, భయంకరమైన వర్షం. మరి అప్పుడే చేయాలి. నేను అక్కడ చేరుకునేదానికి అంత టైం అయింది. నేను రాను అంట కుదిరిద్దా సేవకుడికి? కుదరదు ప్రియులుగా. నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఏం చేయాలి? సేవకుడు రావాల్సిందే. కానీ నీకు వాక్యము గనక ఏదైనా గుచ్చుకుంటే ఇక నువ్వేం చెప్తావు తెలుసా? నా కోసమే చెప్పాడు ఇవాళ వాక్యం అని చెప్పి పాస్టర్ గారిని అంటావు. నేను అంటున్నాను, వాక్యం చెప్పింది నీ కోసమే, ఊళ్ళో వాళ్ళ కోసం కాదు. వాక్యం చెప్పింది ఎవరి కోసం? నీ కోసమే. నువ్వు అనుకున్నది నిజమే, నువ్వు వాళ్ళతో వీళ్ళతో అంటున్నావే, ఆ మాట కరెక్టే. నీ కోసమే దేవుడు తన వాక్యాన్ని పంపించాడు, తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం సంఘములో, సమాజ కూటాల్లో, కుటుంబ ప్రార్థనలో, ఆయా రకాల ప్రార్థనలో నీతోనే దేవుడు మాట్లాడుతుంది. వేరే వాళ్ళతో అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మరి ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేది ఎవరితో అంట? నీతోనే. నువ్వు అనుకుంటున్నావే నా గురించే చెప్పాడే. అవును, నీ గురించే చెప్పడానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. నీ గురించి చెప్పడానికి వచ్చాను. బైబిల్ ఏమంటుందంటే, బైబిల్ ఎప్పుడు కూడా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది అన్నాడు. 2 అంచులు కలిగిన ఖడ్గం. అది 2 వైపులా దూసుకొని వచ్చింది, 2 వైపులా పొడిచిద్ది ప్రియులరా. కీళ్లను మూలుగలను విభజించమట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధిస్తున్నది అని చెప్తున్నాడు. అంటే వాక్యానుకున్న శక్తి ఏంటంటే ఆ లోపల ఉన్న పాపాన్ని బయటికి నెట్టేసిద్ది, లోపల ఉన్న పాపాన్ని బయటికి తరిమిద్ది. వాక్యము లోపలికి వచ్చినప్పుడు, వెలుగు అయిన వాక్యం లోపలికి వచ్చినప్పుడు మనలో ఉన్న చీకటి సంబంధం అనేది ప్రతిది కూడా బయటికి వెళ్ళిపోతుంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. మోషే ఎంత మాత్రం బాధపడలేదండి. వీళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఇంతకుముందు వాళ్ళు తిట్టారు, ఇంతకుముందు దూషించారు, మాట్లాడారు. అయినప్పటికీ కూడా సేవకుడు కదండి, భారం కలిగిన వాడు కదండి, వచ్చి మోకరిచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా వీళ్ళకి తెలుసో తెలియకో నిన్ను దూషించారయ్యా, నిన్ను బాధ పెట్టారయ్యా, దయతో క్షమించమని వారి నిమిత్తమై ప్రార్థన చేయడానికి వచ్చాడు. చదువుదామా? మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడండి. మనం ఎప్పుడైతే పవిత్రత కలిగి ఉంటామో, పరిశుద్ధత కలిగి ఉంటామో, మంచి మనస్సాక్షి కలిగి ఉంటామో, దేవుడు కూడా మనతో మాట్లాడతాడండి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. పాలు మంచి పాలు అనుకోండి, మంచి గడ్డ పెరుగు వస్తుంది. ఆ పాలలో కాస్త నీళ్లు పోసి తీసుకెళ్ళామనుకోండి కేంద్రానికి, ఏమైందయ్యా? నీళ్ళ పెరుగు అయిద్దంట. నీళ్ళ పెరుగు అవటం కాదు, శాతం ఎంతో 5, 6 వచ్చింది అంతే. మళ్ళీ పైపెచ్చు మనం పోయి ఏం చెప్తాం?
మా గేదె మేము ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకున్నాం అనుకున్నా, బెంగళూరు నుంచి తీసుకొచ్చాం. అది కూడా బిషప్ గారి చేత ప్రార్థన చేసి తీసుకొచ్చాం గేదెని. 9.5% రావాలి, అలాంటిది 5 రావటం ఏంటి? అమ్మాయి గారి ఇంటికాడ నీళ్ళు పోసిన దాకా దేవుడికి తెలియదండి. కేంద్రం వాళ్ళతో తాకత పెట్టుకుంటే తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏది చేసినా మిషన్ మాత్రం కరెక్ట్గా చెప్పిద్దాడ. ఇంటికాడ ఏం కలిసినాయి? నీళ్లు కలిసినాయి. కాబట్టి ఆ పెరుగు ఏమైపోయిందంట? నీళ్ళ పెరుగు అయిపోయింది. స్వచ్ఛత ఉంటే నీ భక్తిలో, పరిశుద్ధత ఉంటే నీ భక్తిలో, యథార్థత ఉంటే నీ భక్తిలో, నమ్మకత్వం ఉంటే నీ భక్తిలో, విశ్వాసం ఉంటే నీ భక్తిలో, అప్పుడు దేవుడు చూటిగా నీతో మాట్లాడతాడు ప్రియులారా. దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనకు సహాయం చేయాలంటే నీలో దేవుడు ఏం చూస్తాడండి? యథార్థతను చూస్తాడు. నీ పార్టీనో, నీ రంగునో, నీ వంశాన్నో, నీ కులాన్నో, నీ మతాన్నో దేన్ని చూడండి. నీ హృదయాన్ని చూసేవాడు నా దేవుడు, నీ తలంపులు చూసేవాడు నా దేవుడు. నీ ఆలోచన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన ఆలోచన ఉండాలి. దేవునికి వ్యతిరేకమైన ఏ ఆలోచన అయినా సరే అది మన ప్రాణానికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. వీళ్ళ ప్రాణానికి ప్రమాదం తెచ్చుకున్నారు, దేవుని దూషించి, దేవుణ్ణి బాధ పెట్టి. ప్రియులరా, తర్వాత ఏం జరిగిందంటే వారి పక్షమున ప్రార్థన చేసినప్పుడు మోషేతో అంటున్నాడు, మోషే నేనే పంపించాను వాటిని, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ వచ్చినటువంటి తాపకరమైన సర్పం ఎలా ఉందో అలాంటిదే ఒకటి నువ్వు చేయించాలి, చేయించే స్తంభం మీద పెట్టమన్నాడు. ఇది ఎట్లా ఉందంటే ముళ్ళును ముళ్ళుతూనే తీయాలన్నట్టు ఉందండి కదండి. అందుకనే కదా మనం ఏం చేస్తాం, మన పక్కింటోళ్ళు తిట్టామనుకోండి మనం కూడా తిట్టేస్తాం. ఎందుకని? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి కాబట్టి. ఒక తాపకరమైన సర్పం ఎలా ఉందో అలాంటిది చేయించి ఒక స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇది బ్రతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. అంతకాడికి దేవుడు చంపడం దేనికి, ఇవన్నీ పంపించడం దేనికి? మనకి బుద్ధి రావాలని ఇవన్నీ జరుగుతాయండి, మనకు జ్ఞానం రావాలని. ఒకవేళ అలాగ జరగకపోతే ఈ మనుషులు మాట వినరు ప్రియులారా. మన జీవితాల్లో అనేకమైన శోధనలు, బాధలు, కష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకని? మనకు జ్ఞానోదయం అవ్వాలని. అలా కాకుండా సస్యశ్యామలంగా సాగిపోతుంటే మనకంటే గొప్పోడు ఈ పళ్ళ పట్లలో ఎవరు ఉండరండి కదా, అలా అనుకుంటాం మనం. కానీ మనకి ప్రతిరోజు కష్టము, సుఖము, బాధ, దుఃఖము అన్నీ కలుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కలగాలి, అదే జీవితం. ఒక పడవలో వెళుతున్నాం, ఆ పడవ ఎప్పుడు సాఫీగా సాగిపోదండి, ఇలా 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 వెళ్తూ ఉంటుంది. ఇలా అన్నప్పుడల్లా మనకు భయం వేసి పడవను గట్టి పట్టుకుంటాం. ఎందుకు పట్టుకుంటాం? మీరు ఎందుకు పట్టుకుంటారు నాకు తెలియదు, కానీ మీరు అసలు పట్టుకోరు అన్నట్టు కూర్చున్నారు. నేనైతే పడవ పొరపాటును మునిగిపోయిద్దేమో, నీళ్ళలో పడిపోతానేమో, చచ్చిపోతానేమో అనే భయంతో పడవను గట్టిగా పట్టుకుంటాం. పడవను గట్టిగా పట్టుకుంటే పడవ తిరక్కబడకుండా ఉండిద్దా అంటే మన భ్రమ అన్నమాట. పట్టుకోవలసిన ఆయన పట్టుకోకుండా పడవను పట్టుకుంటాం అంతే. దేవునికి స్తోత్రం. పడవ ఊగుతుందిగా, పడవ ఊగుతున్నప్పుడు దేన్ని పట్టుకున్నా? ఒక ఆయన నాలాంటి ఆయన, పోనీ మీలాంటి ఆయన ఆ పడవ ఎక్కాడు. ఆ పడవ 10 మందికి మించి ఎక్కుటాక లేదు, మునిగిపోయింది. ఈయన ఏం చేశాడంటే పడవ ఎక్కేటప్పుడు పెద్ద గిడ్డి మోపు తీసుకొచ్చాడు. ఆయన అంటున్నాడు, బాబు ఈ గిడ్డి మోపు వేస్తే ఇది మునిగిపోయింది, వద్దొద్దు అంటున్నాడు. నీకు అంత శ్రమ అవసరంలా, నేను కింద పెడతాను అనుకున్నావా, నెత్తి మీద పెట్టుకుంటా అని చెప్పి నెత్తి మీద పెట్టుకుని ఎక్కాడంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఈ ఉద్దేశం ఏంటి? కింద పెడితే మునిగిపోయింది కానీ నెత్తి మీద పెడితే మునిగిపోదండి. అలాంటి వాళ్ళు మనలో కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గడ్డి మోపు నెత్తి మీద ఉండా మునిగిపోయింది, పడవలో ఉండా మునిగిపోయింది. అసలు ఈ మనిషి ఎక్కకోకుండా ఉంటే సురక్షితంగా వాళ్ళు చేరుకుంటారు. ఈయన వెళ్ళి ఆ గడ్డి మోపు మునిగిపోకుండా నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రియులారా, మనం చూస్తే ఇక్కడ మనం గమనించాల్సింది, జీవితం అనేది ఒడిదుడుకుల మధ్య వెళుతూ ఉంటుంది. సాఫీగా సాగిపోవు. కొన్ని రోజుల కష్టాలు, కొన్ని రోజుల బాధలు, కొన్ని రోజుల కన్నీళ్లు, కొంత సమయం ఆనందం, కొంత సమయం పిల్లలు, కొంత సమయము మనవరాళ్ళు, కొంత సమయం ఆ యవన బిడ్డలు, వీటన్నిటితో జీవితం సాగిపోయింది. ఒడిదుడుకుల మధ్య సాగిపోతూ ఉంటుంది ప్రియులారా. అయితే ఏది సాగినా నీ నాయకుడు, అంటే నీ పడవను నడిపేటువంటి నాయకుడు యేసయ్య ఉంటేనే మాత్రమే. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఏం తెలుసు? ఈ లోకమనే సముద్రం గురించి ఆయనకు తెలుసు. ఈ సముద్రంలో ఎక్కడ ప్రమాదం ఉందో, ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయో, ఎక్కడ ముసళ్ళు ఉన్నాయో, ఎక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో
అవన్నీ ఆయనకే తెలుసు కాబట్టి ఆయన మాత్రమే నడపాలి దాన్ని. మనం ఎంతమంది ఎక్కినా లాంచీలో, ఇదివరకు లాంచీ ఉండేది, ఇప్పుడు లేదు కదా, బ్రిడ్జ్ చేసిన తర్వాత లాంచీలో ఎంతమంది వేసినా, నువ్వు కోటు టై కట్టుకుని ఎక్కినా కానీ అందరూ ఎక్కడ కూర్చోవాలి? ఆయన వెనకమాల కూర్చోవాలి. ఆయన మాత్రమే స్టీరింగ్ దగ్గర కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. బస్సు ఎక్కిన తర్వాత కూడా అంతే. బస్సులో డ్రైవర్ గారిని, బాబు నువ్వు రా, ఇటు పక్కరా, నేను తోలుతా అంటే ఊరుకుంటాడా? ఊరుకోడండి. ఆయన మాత్రమే తోలాలి. మనందరూ ఇలా కూర్చోవాలి. ఆయన ఆపితే మనం ఎవరికన్నా ఆయన ఇంకో చూడాలి, ఏమి చేయటానికి లేదు. అంటే నడిపించే వ్యక్తి ఎవరు? ఆయన. ఆయనకు మాత్రమే తెలుసు దాన్ని ఎలా తిప్పాలో. మనం వెళ్ళి తిప్పుదామంటే కుదరదు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఎలా నడిపించాలో యేసయ్యకి మాత్రమే తెలుసు. హల్లెలూయా. అంటే నీ కుటుంబాన్ని ఎవరికి అప్పచెప్పాలండి? యేసయ్య చేతిలో పెట్టాలి. నా కుటుంబానికి నాయకుడు నీవే, నా కుటుంబాన్ని నడిపించవలసింది నీవే ప్రభు అని దేవునికి అప్పగించుకోవాలి. ప్రియులరా, ఇశ్రాయేలులు అప్పగించుకోలేదండి. వారంతట వాళ్ళు భ్రమపడుతూ మోషే మీద, దేవుని మీద సనిగారు కాబట్టి దేవుని కోపం రగులుకుని సర్పములు పంపిస్తే, ఆ సర్పములు వాళ్ళని కాటు వేస్తే, వాళ్ళందరూ చనిపోతే మరలా మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా వీళ్ళు సర్పము చేత చచ్చిపోయారు తండ్రి అని ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తే, దేవుడు మోషేతో వెంటనే మాట్లాడి, అదిగో తాపకరమైన సర్పము లాంటి ఒక సర్పాన్ని తీసుకొచ్చి పైన పెట్టు, అది అలా నిలబెట్టినప్పుడు దానిని చూసిన వారు అందరూ చెప్పండి, ఎవరు? ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఎవరు? దేన్ని చూడాలంట? చెప్పాలి. దేన్ని చూడాలంట? సర్పాన్ని చూడాలి. ఏ సర్పం అది? కరిసే సర్పమా? పైన వేలాడ తీసిన సర్పమా? వేలాడ తీసిన సర్పం. ఒక దీపస్తంభము పైన ఒక కొయ్య మీద నిలబెట్టినటువంటి స్తంభం. ఆ సర్పాన్ని చూడాలంట. అది చూస్తే బ్రతుకుతారు, అది చూడకపోతే ఇక ఇంతే. కాబట్టి అలా వేలాడుతీమని చెప్పాడు. ఆ మాట చదువుదాం చూడండి. స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున. ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఒకటి, సర్పాన్ని చూశారు. ఎలా చూశారంట? ఎలా చూశారు చెప్పాలి. అంటే చోట్లలో 2 రకాలు ఉంటుందా? 2 రకాలు ఉంటుందా? 2 రకాలు కాదు, 4 రకాలు ఉంటుంది చూపు. దేవునికి మహిమ కలుగును గాక. కాకి ఎట్ట చూసిద్ది? తిన్నగా చూసిద్దా కాకి? చూడదండి. కాకి చూస్తే చూపు అంతా దొంగ చూపండి. కాలుతో ఎగురుకుంటా ఎవరైనా కొడతారేమో అన్నట్టుగా దొంగ కాకి కదండి, అది ఎగురుకుంటా అటు ఇటు బిత్తరలాడుతూ చూస్తూ ఉంటుంది. పావురం చూపు అలా కాదండి. యజమానుడి దగ్గర ఉండి చక్కగా ఆ ఏరుకు తింటూ యజమానుడి వైపు చూస్తూ ఉంటుంది, ఇటు అటు చూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తే ఇక్కడ ఈ నిదానించి చూడండి అన్నాడు. దేన్ని? ఆ సర్పాన్ని నిదానించి చూడండి. నిదానించి చూడటం అంటే పరీక్షించి చూడటం అని అర్థం. చెప్పండి, నిదానించి చూడటం అంటే? పేతురు, యోహాన్లు ఇద్దరు కూడా దేవాలయంలోకి వెళ్తున్నారు. ఒక త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఒక కుంటి ఆయన భిక్షం అడుగుతాడు. అయ్యా నాకు సహాయం చేయమని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర వెండి బంగారం లేదయ్యా, మేము ఏదైతే కలిగి ఉన్నామో అది నీకు ఇస్తాము, దయచేసి మా వైపు తేరి చూడు అన్నారు. ఎలా చూడాలంట? తేరి చూడటం అంటే బాగా చూడు, అసలు మేము ఎవరమో చూడు ఫస్ట్. దేవునికి స్తోత్రం. ఆయన బాగా చూశాడు. దేనికోసం చూశాడు? వీళ్ళు ఏమైనా ఇస్తారేమన్నట్టుకు చూశాడు. వెండి బంగారం మా దగ్గర లేదనే తలకి ఇక పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయాడు. చూడమనంగానే తేరు చూశాడు, లేవనంగానే డిసప్పాయింట్ అయిపోయాడు. సరే చూడమన్నారు కదా అని చూస్తే ఒకటే మాట చెప్పారు, మేమేది కలిగి ఉన్నామో అది నీకు ఇస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైతే కలిగి ఉన్నామో అది ఇస్తాం. ఏం కలిగి ఉన్నారు? నజరేయుడైన యేసు నామములో లెగుమని ఆయన కుడి చేయి పట్టుకొని లేపినప్పుడు అంట దిగ్గున లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా చెప్దామా? దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఇప్పుడు కాస్త డబ్బులు ఇచ్చినట్లయితే ఓ 4 రోజులు ఖర్చు పెట్టుకునేవాడు. కానీ ఇప్పుడు ఒక నూతనమైన అభిషేకాన్ని ఇచ్చారు కాబట్టి అతడికి భిక్షమడుకోవాల్సిన అవసరత లేదండి. ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం అలా ఉంటుంది. మనం తెచ్చుకునేదైతే స్వల్పమైంది, దేవుడిచ్చేదైతే చాలా గొప్పది ప్రియులరా. అందుకని దేవుడిచ్చే ఆశీర్వాదం వైపుకి మన మనసును పెట్టాలి.
ఇప్పుడు మనం చూద్దాం. నిదానించి చూడమని చెప్పారు. ఇప్పుడు నిదానించి చూడమని చెప్పినప్పుడు చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముఖాలు అటువైపు తెరిచి, వాళ్ళ కన్నులు తెరిచి ఆ యొక్క సిలువ, ఆ సిలువలో ఉన్నటువంటి సర్పం వైపు, ఆ సర్పం ఏ ఎత్తడి సర్పం అయితే ఉందో ఆ సర్పాన్ని చూస్తూ ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే సర్పాన్ని నిదానించి చూశారో, చూసిన ప్రతి ఒక్కొక్కడు బ్రతకటం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు చెప్పండి, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమైపోయారు? మాట్లాడట్లా మీరు. చూసిన ప్రతి ఒక్కళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరిని చూశారు? సర్పాన్ని చూశారు. ఏ సర్పమైతే కరిచిందో అదే సర్పమును, ఆ ఇత్తడి సర్పాన్ని ఎలాగా పైన లేపి నిలబెట్టినప్పుడు, ఆ స్తంభం మీద పెట్టినప్పుడు, దాన్ని నిదానించి చూసినప్పుడు వాళ్ళు బ్రతికిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాట మనం గమనించినప్పుడు 9వ వచనం అంటాడు, కాబట్టి మోషే ఇత్తడి సర్పమోడి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్ప కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. ఇప్పుడు వాళ్ళందరూ బ్రతికేశారు ప్రియులారా. ఇప్పుడు సర్పము కాటు వలన ఈరోజు చాలామంది చనిపోని స్థితిలో ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి సంగతి గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకం అనేటువంటి అరణ్యం, ఈ అరణ్యంలో మనుష్యులు అనేటువంటి ఇశ్రాయేలీయులైనటువంటి మనము ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో మనకు కూడా అలసట వస్తూ ఉంటుంది. ఎప్పుడు? శ్రమలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు, కష్టాలు ఎక్కువైనప్పుడు. ప్రార్థనకి వెళ్తున్నాను కానీ ప్రయోజనం లేదు, దేవుడు నన్ను గుర్తు చేసుకోవట్లేదు, దేవుడు నా పైన దయ చూపించట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నాను, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కానీ నాకే ఈ కష్టాలు వస్తున్నాయి, అందరూ బాగానే ఉంటున్నారు, నాకే ఈ బాధలు వస్తాయని ఎన్నోసార్లు దేవుని మీద మనం సనుగుతూ ఉంటాం ప్రియులారా. దేవుని మీద గొనుగుతూ ఉంటాం. దేవుడు చేస్తున్న మేలులు ప్రక్కన పెట్టి జరగవలసిన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే దేవుడు మేలు చేశాడు కదా అని దాన్ని గుర్తు చేసుకోమండి. చేయకుండా ఇంకా ఏదైతే ఉందో కొండకు నిచ్చినేసి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలా అనేక సందర్భాలలో దేవునికి దుఃఖాన్ని కలిగించాం. దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యమైనా పాపంతో సమానం. పాపం చేసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సర్ప కాటుతో ఉన్నాం. అంటే సర్పము చేత కాటు వేయబడినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు విషముగా మనం నిండిపోయి ఉన్నాం. ఇప్పుడు మనం ఎంత ఏం కలిగి ఉన్నామంట? విషం. పాముకి ఎక్కడ ఉంటుందంట విషం? కూరలో ఉంటుంది, తేలికి కొండెములో ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషమే. ఎలా అండి విషం అంటే? చూడండి, మనిషి స్వభావము విషపు స్వభావం, ఆలోచన విషపు స్వభావం. తనంతడు తాను బ్రతకాలి, ఉచితంగా ఏదైనా రావాలి అనుకుంటాం కానీ నేను కష్టపడాలి, సంపాదించుకోవాలి, నాకు నేనే బ్రతకాలని ఎప్పుడు ఆలోచన చేయం ప్రియులరా. ఫ్రీగా వస్తుందంటే చాలు. 2 రూపాయలు చంచు కోసమైనా బజార్లో నిలబడి కొట్టుకుంటాం. 2 రూపాయలు చంచు కోసమైనా మన కష్టాన్ని అసలు లెక్క చేయం. ఎవరైనా కనబడితే వాళ్ళకి 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు దానం చేస్తాం. అవి లెక్కలకు రావు. ఫ్రీగా వస్తుందంటే మాత్రం అది ఎంతో కోట్లుగా భావించుకుంటాం ప్రియులరా. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు మనందరం ఎలా ఉన్నామంటే సర్పము యొక్క కాటులో ఉన్నాం. చెప్పండి, సర్పం ఎవరిని కాటేసింది? అక్కడ ఇశ్రాయేలు కాటేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరిని కాటేసిందంటే మనల్ని కాటేసింది ప్రియులారా. మన కాటేయటం కదండి, మన పిల్లలను కాటేసింది. ప్రతి యవనస్తుడు సర్ప కాటులో ఉండిపోయాడు. తాగుడనే పాము విషపు సర్పము కాటేస్తే ఆ విషపు సర్పములో బానిసగా మారిపోయి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆ తాగుడు నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ మరణకరమైన విషయం వారి జీవితాల్లోకి వెళ్ళిపోయింది. ఎంతమంది కాటు వేయబడుతున్నారో, తాపకరమైన సర్పముల చేత ఎంతమంది కాటు వేయబడుతున్నారో. అసత్యం అనే పాము కాటు వేస్తుంది, అన్యాయం అనే పాము కాటు వేస్తుంది, తాగుడనే పాము కాటు వేస్తుంది, సిగరెట్ అనే పాములు కాటు వేస్తున్నాయి. దేవునికి వ్యతిరేకమైన అనేక రకాల పాములు యవనస్తులైన వారిని కాటు వేస్తుంది ప్రియులారా. ఇప్పుడు అందరూ కాటు వేయబడ్డారండి. అందుకే కాటు వేయబడ్డారు కాబట్టి వాళ్ళకి అంతా ఏమెక్కేసిందని? విషమెక్కేసింది. పచ్చకామరిలోడికి ఊరంతా పచ్చగా. అలాగే మనం ఎవరైనా ఒక బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి, బాబు ఇది చెయ్యొద్దు, నువ్వు తాగొద్దు, నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు, దీని జోలికి వెళ్ళొద్దు అంటే ఎంత కోపం వచ్చిందో చెప్పలేం. నాశనమైపోరా బాబు అని చెప్తే వాడికి ఎంత సంతోషమో. బాగుపడమని చెప్తే ఓ 10 రూపాయలు సంపాదించుకుని దాచుకో, రేపొద్దు నీ భవిష్యత్తుకు ఉపయోగపడిద్ది అంటే ఎంత కోపం వచ్చిందో. ఎందుకంటే ఈ వ్యక్తి కంట విషము అల్లుకుపోయిందండి. చూడండి, ఏదన్నా పశువుకి పాము గరిచినప్పుడు ఆ పశువు ఏమైపోయింది? పచ్చగా అయిపోయింది.
మనకు అర్థమైపోయింది. కొన్నిసార్లు సందర్భాలు అంటాం దీన్ని పాము గరిచిందని. కోడైనా ఏదైనా విషం ఎక్కేస్తే పచ్చగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమైపోయారంటండి? పాము కాటులో ఉండిపోయారు. అరణ్యములో ఉన్న సర్పము కాటేస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యుగ సంబంధమైన సాతాను యవనస్తులైన వారిని కాటు వేస్తుంది, ముసలి వారిని కాటు వేస్తుంది, ఏదో ఒక రోగాన్ని పెడుతుంది, ఏదో ఒక సమస్యను పెడుతుంది, ఏదో ఒక బానిసత్వంలోకి మనిషిని నడిపించేస్తుంది. అందుకని నేటి ప్రపంచం అంతా విషములో ఉండిపోయారు. మరణ పడక మీద కొట్టులాడుతున్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు, సంతోషం లేకుండా ఉన్నారు, బాధకరమైన పరిస్థితుల మధ్య ఉన్నారు ప్రియులారా. కారణం సర్పము కాటు వేయబడినటువంటి స్థితిలో ఉన్నారు. సర్ప కాటుకి విడుదల లేదా? ఆ సర్పం వేసిన కాటులో నుంచి ఆ విషయాన్ని విరవడానికి ఎవరు లేరా అంటే ఆ ఇశ్రాయేలు అందరూ కూడా సర్పము కాటు తిన్న ప్రతి ఒక్కరూ మోషే దగ్గరకు వచ్చి, మోషే ఈ ప్రజలు చచ్చిపోతున్నారయ్యా, వీరి కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు మోషే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రియులారా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఒక సర్పాన్ని నిలబెట్టండి, ఈ కాటు వేయబడిన ప్రతి ఒక్కరు దాన్ని చూడమని చెప్పాడు. ఈరోజు నీ కొరకు ప్రార్థన చేసే కాపరి కావాలి. కాపరి చెప్పినట్లుగా నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి నడిపించబడాలి. నడిపించబడిన తర్వాత నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా అండి? ఆ సర్పాన్ని నువ్వు చూడాలి. అరణ్యములో ఎత్తబడిన సర్పం ఇక్కడ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. అరణ్యములో ఏమెత్తబడింది? సర్పం ఎత్తబడింది. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువారే మనం విశ్వములో ఉన్నామని, చనిపోతామని, పాపములో ఉన్నామని, తాగుడనే బానిసత్వంలో ఉన్నామని, దుర్మార్గతలో ఉన్నామని, అపవిత్రతలో ఉన్నామని మనల్ని పరిశుద్ధపరచడం కొరకు, పవిత్రపరచడం కొరకు, మనుషులుగా చేయటం కొరకు ఇదిగో ఆకాశము నుంచి, సింహాసనం నుంచి పంపబడిన యేసు క్రీస్తు ప్రభువారే నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో కొట్టబడి, దున్నబడి, రక్తాన్ని కాచి సిలువ వేయబడ్డాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు నీవు, నీ కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా యేసయ్య సన్నిధికి వచ్చి ఆ సిలువలో వేలాడుచున్న యేసు క్రీస్తు ప్రభువారిని నిదానించి చూడాలి. హల్లెలూయా. ఎలా చూడాలంటండి? నిదానించి చూస్తే ఆయన అనుభవించిన గాయాలు నువ్వు చూడగలుగుతావు. ఆయనకు సుమారు 5,100 గాయాలు ఆయన శరీరంలో అయిపోయాయి. 16 ముళ్ళు తల్లో గుచ్చుకుని ఉండిపోయాయి ప్రియులారా. ముళ్ళ కిరీటము ధరించాడు ఆయన. కొరడా పెట్టి కొట్టబడ్డాడు. శరీరం అంతా దున్నబడింది. శరీరం అంతా నాగడి చాలవలే అయిపోయింది. రక్త బిందువులు ముఖము మీదగా కారుతూ ఉన్నాయి. యెరూషలేము పట్టణం అంతా రక్తముతో తడవబడి ఉంది. ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే యేసు క్రీస్తు ప్రభువారిని నిదానించి చూడాలి ప్రియులారా. మందిరానికి వెళ్ళామా వచ్చామా కాదండి. ఆయన మనసు నీకు అర్థం అవ్వాలంటే నిదానించి చూడాలి, అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నిదానించి చూస్తావో ఆ కలువరి సిలువలో నుంచి ఆయన కాచిన రక్తము దగ్గర నుంచి నీకు విడుదల కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీవు వేయబడిన ఆ విషయమునకు విడుదల కలుగుతుంది ప్రియులారా. ఇక బ్రతుకుతారంట మనుషులు. సర్పం వల్ల కాటు వేయబడిన మనుషులు బ్రతకాలంటే ఎవరి వైపు చూడాలండి? అరణ్యములో ఎత్తడి సర్పం వైపు చూశారు. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? మనందరము క్రీస్తు వైపు చూడాలండి. క్రీస్తు మన కొరకు ఎత్తబడ్డాడండి. కలువరి సిలువలో ఎత్తబడ్డాడు. పాము అలాగే ఎత్తబడిందో అలాగే నా యేసయ్య ఎత్తబడ్డాడు. నీ కొరకు నా కొరకు దున్నబడ్డాడు. నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు ప్రియులారా. నీ రక్తం అంతా ఏమైపోయింది? విషమైపోయింది, పచ్చబడిపోయింది. ఆ రక్తాన్ని మొత్తాన్ని బయటికి తీసి ఆయన రక్తాన్ని ఎక్కించడం కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు కార్చాడు ప్రియులారా. సుమారు 6 లీటర్ల రక్తం నీ కొరకు దారపోసాడు. 33.5 సంవత్సరాల యవన కాలములో నువ్వు బ్రతకాలని, నీలో ఉన్న విషయాన్ని బయటకు తీయాలని ఇదిగో దేవుడు నీ కొరకు తన రక్తాన్ని దారపోసాడు ప్రియులారా. ఎందుకయ్యా ఆయన అలాగూ చేశాడు అంటే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. పాపముల చేత చచ్చిన వారై ఉండగా మనం ఏమైపోయామంటండి? పాపము చేత, అపరాధము చేత చనిపోయిన వారమై ఉన్నాము.
పాపముల చేత చనిపోయిన వారమై ఉన్నాం. నీతి క్రియలు లేవు, యథార్థత లేదు, అలా బ్రతికేస్తున్నాం అంతే. అలా చనిపోయిన వారమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. చనిపోయిన వారై ఉండగా, చదవండి మాట, కూడా బ్రతికించిన దేవునికి మహిమ కలుగునుగాక. మనం చనిపోయి ఉంటే మన కొరకు ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? భూలోకంలోకి వచ్చాడండి. పశువుల తొట్టులో పడుకున్నాడండి. ఎంతో గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన, కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు పూర్తిగా తగ్గించుకొని ఎక్కడికి వచ్చాడండి? పశువుల తొట్టిలోకి వచ్చాడు. తగ్గించుకొని వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి. మనం ఎప్పుడన్నా బాగా ఒక హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, మనం చూడటానికి వస్తారు. ఎవరు? మన మీద ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, బయటి స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మన మీద ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడటానికి వస్తారు. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు? అరటిపళ్ళు, కొబ్బరికాయలు, యాపిల్ పళ్ళు ఏవో తీసుకొస్తారు కదా. మనం తింటామా? ఆ మంచంలో ఉండి మనం తినడానికి అయిద్దా? మనకే నోరంతా చేదుగా ఉండి అసలు ఏమి తినలేం. కానీ మన ప్రక్కన ఉంటారు చూసారా, వాళ్ళది బాధ్యత అంతా. ఆ కాయలు మొత్తం తినే బాధ్యత. ఎందుకంటే ఎవ చేస్తే ఇంకొకళ్ళు వస్తారు కాబట్టి ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వచ్చినట్టుగా పేషెంట్ మంచం మీద పడికి మూలుగుతూ ఉంటే పక్కన కూర్చుని కాయలు ఒలుసుకుని తిన్నవాళ్ళు తిన్నట్టే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకమ్మా అట తింటున్నామంటే పాడైపోతాయిగా, అందుకని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరు గమనించినట్లయితే మనము పాపములో చచ్చిపోయిన వారు ఉంటే మన కొరకు వెతుక్కుంటూ, బైబిల్ చెప్తుంది, నశించిన దానిని వెతుకుతూ నశించిపోయి ఉంటాం. మనం పాపము చేత, అపరాధం చేత చచ్చిన వారిపోయి నశించిపోతుంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడంటండి దేవుడు. యేసయ్యానికి స్తోత్రం. ఎత్తుక్కుంటూ వచ్చాడంట. ఇది పల్లపట్లలో ప్రజలు ఉన్నారు, వాళ్ళు పాపంలో నశించిపోతున్నారు. వెతుకుతారండి? ఎతకరు. గేదెను ఎతికేమనుకోండి పాలిచ్చింది. మనం ఎతికితే ఏమొచ్చింది చెప్పండి? మనం ఎతికితే ఏమైనా వచ్చిందా? అమ్మయ్య, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దేవుడు ఈనాటి కార్యం చేశాడు, వెళ్ళిపోయిందిలే అని భర్త అనుకుంటాడు. భార్య ఏమనుకుంటుంది? అమ్మయ్య, నాకు ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుంటాడు. దేవుని స్తోత్రం. పైకి మాత్రం నీకోసం ఎన్ని చోట్ల ఎతికని తెలుసా? అసలు ఆ షాపు దగ్గర ఎతుకుతున్నాడు అంటే అక్కడ దొరుకుతుంది. ఎందుకంటే తన రక్తము చేత నీ రక్తాన్ని శుద్ధి చేయటం కొరకు. హల్లెలూయా. నీ రక్తం ఏమైపోయిందంటండి? విషంతో నిండిపోయింది. డయాలసిస్ చేసేటప్పుడు చూడండి, ఈ యొక్క బాడీలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా ఇన్ఫెక్షన్తో అయిపోయింది. ఓ మిషన్ పెడతారు. ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఈ రక్తాన్ని మొత్తం ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఎంత టెక్నాలజీ వచ్చిందో చూడండి. అసలు ఒక మిషన్లో ఒక వైర్ ఏమో లోపలికి నుంచి రక్తం తీసుకుంటుంది. ఆ మిషన్లోకి వెళ్ళింది బాగా తిప్పి మళ్ళీ నుంచి పంపించేస్తూ ఉంటుంది. ఎంత విచిత్రం అండి. అదే మనం రక్తం మొత్తం బకెట్ పెట్టి బయట తీసి శుభ్రం గుంజిపోయాలంటే ఈడిపోతాడు మధ్యలో. మిషన్ ఎట్ట కనిపి ఆకలి అయితే ఏడు అమ్మ, అమ్మ కనపడిపోతే ఏడు అమ్మ. ఎవరు చెప్పారు? రాత్రి అయిపోయింది పడుకుని నిద్రపోమ్మ. ఎవరు చెప్పారు? తెల్లారింది లెగువమ్మ. ఎవరు చెప్పారు? ఎంత విచిత్రం అండి, ఎంత విచిత్రం అండి. మనమంటే పెద్దోళ్ళం అయ్యాం కాబట్టి జ్ఞానం తెలుసు, వాళ్ళకి ఎలా తెలుసు అండి? దేవునికి మహిమ కలుగును గాక. ఎదురుగా ఏదైనా వస్తుంటే మనం వెంటనే పక్కకు తప్పుకుంటాం. ఆ సెన్స్ ఎలా పనిచేస్తుంది నీలో? లోపల శాటిలైట్ ఎలా పనిచేస్తుంది నీలో? ఎదురుగా వస్తుంటే ఇట్లా నిలబడవు ఎందుకని? పక్కకి వెళ్ళిపోతావు ఎందుకని? పక్కన పాంగని పడిన తేలిపడిన అమ్మో అని పక్కకి వెళ్ళిపోతున్నావు. ఎవరు చెప్పారు నీకు? లోపల ఏం పనిచేస్తుంది? సెన్స్ పనిచేస్తుందండి. లోపల మెమరీ పనిచేస్తుంది. ఈ మెమరీని పెట్టింది ఎవరు? ఎప్పుడు పెట్టాడు దేవుడు? తల్లి గర్భములో పిండముగా రూపించే రోజు ఆ మెమరీ పవర్ పెట్టి దేవుడు భూలోకానికి నిన్ను పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది పనిచేస్తానే ఉంది. ఎప్పుడు దాకా పనిచేసిద్ది అమ్మా? ఉత్తరానికి మోసేదాకా పనిచేస్తానే ఉంటుందండి. స్తోత్రం. అప్పుడు దాకా పనిచేస్తానే ఉంటుందండి. ఎన్ని తెలివితేటలో మనకి, ఎన్ని తెలివితేట. ఈ తెలివితేటలన్నీ దేవుడు సిప్పుగా మార్చి సిప్పు లోపల పెట్టాడు. మన దగ్గర సిప్పు ఉంటుంది. ఆ సిప్పు పెట్టుకుంటే ఆ సిప్పులో మనం ఒక నొక్కంగానే దేశంలో ఎవరితో అయినా మాట్లాడవచ్చు. మన బ్యాంకులో డబ్బులు ఎన్ని ఉన్నాయో అది చెప్పేసింది. మన ఆధార్ కార్డులో నెంబర్ ఎంతో చెప్పేసింది. ఇవన్నీ ఎందుకండి? ఎక్కడ ఏం దాచిపెట్టామో మొత్తం చెప్పేసింది ఇది. దేవునికి స్తోత్రం. అందుకని అలా చేశారు ప్రపంచంలో. నువ్వేమి దాచుకోకూడదని మొత్తం నీ బ్యాంక్ డీటెయిల్స్, అప్పులు, చెత్త మొత్తం కూడా నీ ఆధార్ కొట్టంగానే వచ్చేస్తాయండి. అలా డిజైన్ చేశారు. ఇక నువ్వు ఎక్కడ దాచుకుంటాకి లేదు. పెట్టుకుంటే పక్కింటి వాళ్ళు వచ్చి
కాజేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఏడ పెట్టుకుంటాక లేదు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా డిజైన్ చేశారు. ఇవన్నిటికీ కర్త క్రియ యేసయ్య ఒక్కడు మాత్రమే. ఆయన చేశాడు ప్రియులారా. ఇక వాక్యాన్ని ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మన కొరకు ఆయన ఏం చేశారంటే మనం బ్రతికించడం కొరకై ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. రోమిలి రాసిన పత్రిక 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారంట, అందరూ విషసర్పం కాటు వేసిందంట. రోమిలి రాసిన పత్రిక 5:12 ఇటు ఉండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగో ప్రవేశించును. ఒక మనిషి చేసిన పాపం బట్టి మరణము లోకములోకి ఎలాగొచ్చునో అలాగునే మనుషులందరి పాపము చేసినందున మరణము అందరికీ ప్రాప్తించును. మనుషులందరూ ఏం చేశారంట? పాపం చేశారు. ఆ పాపం చేసిన దానిని బట్టి మరణం అందరికీ వచ్చింది. ఆ మరణములో నుంచి జీవంలోకి దాటించడం కొరకు ఆ నజరేయుడైన యేసయ్య నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆయన వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సిలువ వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు, ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు మనం చూసినట్లయితే, నిదానించి చూసినట్లయితే ఆయన చూసిన ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతారు. ఏ యవనస్తుడైనా, ఏ కుటుంబ సభ్యుడైనా మనం చూడవలసింది దేవుని వైపు. దేవుని వైపు చూస్తే మనం బ్రతుకుతాం ప్రియులరా. ఈ రాత్రి దేవుని వైపు చూస్తావా? నీ పిల్లలు దేవుని వైపు చూపిస్తామండి. దేవుడు తన కొరకు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు తన కొరకు మనం ఏర్పరచుకున్నటువంటి మనం పాపము చేత చచ్చిపోయిన వారై ఉండగా, అపరాధముల చేత చనిపోయిన వారిని మన కొరకు ఇదిగో కలువరి సిలువలో ఎలాడుతున్నాడు ఆయన. ఆయన వైపు మనం తేరి చూద్దాం. ఆ పరలోకపు యేసయ్య వైపు మనం తేరి చూద్దాం. ఆయన వైపు తేరి చూస్తే మనకేం దొరుకుతుందంట? బ్రతుకుతామండి. మరణంలోంచి జీవంలోకి దాడుతాం. చూడండి, ఇందాక చెప్పాను, త్రోవ పక్కన కూర్చున్నటువంటి వాడు ఆయన వైపు తేరి చూస్తే వాళ్ళకి ఆ కుర్రోడికి ఏమొచ్చిందంటండి? కుంటితనం నుంచి బయటకు వచ్చాడండి, స్వస్థపరచబడ్డాడు. ఈ రాత్రి మనము దేవుని వైపు చూద్దాం. కలువరి సిలువలో ఎత్తబడిన యేసయ్య వైపు చూద్దాం. మనము చూడటం కాదు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా యేసయ్య వైపు చూస్తేనే నీకు రక్షణ దొరుకుతుంది. యేసయ్య వైపు చూస్తేనే పాపముల నుంచి, శాపముల నుంచి విడుదల పొందుతావు. ఈ రాత్రి మరి చూస్తావు యేసయ్య వైపు? లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ రాత్రి నుంచి నీ వైపు చూస్తాను తండ్రి అని ప్రభు వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ మన చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఎన్నోసార్లు దేవుని బాధ పెట్టాం, ఎన్నోసార్లు దుఃఖ పెట్టాం, ఎన్నోసార్లు దేవుడు నీ గురించి, నా గురించి, మనందరి గురించి, మనం మాట్లాడే మాటల గురించి ఆయన వేదనకు గురైపోయాడు. ప్రియులారా, దేవుని వేదన పెట్టినటువంటి వారిలో ఒక్క వ్యక్తిగా నీ ఉన్నావేమో. ఆ మరణకరమైనటువంటి తాపకరమైన సర్పముల చేత కాటు వేయబడినటువంటి వారుగా, నిందలలో, అవమానాలలో, కష్టాలలో, కన్నీళ్లలో, దుఃఖములో, రకరకాలైన వాటికి బానిసగా మారిపోయి సర్ప కాటు వల్ల మనం జీవిస్తున్నామేమో. ఈ రాత్రి నాలో ఉన్న విషయాన్ని విరిచివేయండి ప్రభువా. నాలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించండి నాయన. నన్ను పరిశుద్ధపరచు ప్రభు అని నీ చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభు సన్నిధి నిన్ను తాకునివ్వండి. ఈ రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ప్రత్యక్షతను మీరు అనుభవించండి. ఈ రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని ఆత్మ మిమ్మల్ని తాకనివ్వండి. ప్రియులారా, విషమప్రదమైన సమయంలో అందరూ చెప్పండి, ప్రభు సన్నిధిలో చెప్పండి. అందరూ కూడా స్వరమెత్తి చెప్పండి, నేను అయ్యా పాపము చేశాను తండ్రి, పాపము చేశానయ్యా. ప్రభు సన్నిధిలో చెప్పండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. తల్లి, ఇంకా మన పరిస్థితుల్లో నుంచి నన్ను విడిపించండి నాయన. అడుగుతావా? దేవుని అడుగుతావా? దేవుని అడుగుతావా తల్లి? నువ్వు తెలిసి అడగండి. నేను ప్రార్థన చేసి ముగించిపోతున్నాను. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసుకో ప్రభు సన్నిధిలో. రాత్రి ప్రభుని అడుగు. ఈ రాత్రి నీ కన్నుల నుండి కారే ప్రతి కన్నీటి బట్టు దేవుడు తెలుస్తాడు. నీ కుటుంబాన్ని గురించి, నీ బిడ్డల గురించి, యవనస్తులైన వారి కొరకు ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. ఈ రాత్రి నీ ప్రార్థన నీ జీవితానికి ఆధారం అవుతుంది, నీ కుటుంబాన్ని నడిపించింది. ఈ రాత్రి ప్రార్థన చేయ తల్లి. ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగు. ప్రభు సన్నిధిలో ఆయన నామమును గణపరచు. ఆయనే నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఉందిలే దీవెనా
ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. కాకి లోకం నిందించిన ఏకాకి వైనీవు అవమాన పర్వాలు ముగిసేలే, ఆనంద గీతాలు పాడేములే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అనుకొని నా శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని గురించిన, అనుకొని నా శ్రమ అసమానమైన నా కుటుంబ పరిస్థితులను మార్చండి. ఎన్నో ఇబ్బందుల మధ్య ఉన్నాను, ఎన్నో సమస్యల మధ్య ఉన్నాను. రాత్రి నాకు సహాయం చేయండి అయ్యా. వేదనకరమైన పరిస్థితులు పడుతున్నాయ్యా, నా కుటుంబ స్థితిగతులు మార్చండి. యేసు నిలిచాడు నీ ముందు, చూడు ఆయనతో మాట్లాడు. నిలిచాడు నీ ముందు, ముందు ఆయన నీ దేవుడు. నీవేనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలో దీవెనా ఆచరించాడు దేవుడు. నీ కన్నీళ్లను చూస్తున్నాడు దేవుడు, నీ వేదన చూస్తున్నాడు దేవుడు, నీ పరిస్థితిని మార్చేవాడు నా దేవుడు. దేవుడే మరచునా. ఉందిలో దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉంది
సహాయం ఇచ్చేయమని, ఈ రాత్రి నాకు సహాయం ఇచ్చేయమని దగ్గరగా చెప్పులు కొడుతూ ప్రభుత్వం అడుగుదాం. ఏసయ్యా నాకు ఈ రాత్రి సహాయం చేయమని, ఈ రాత్రి నాకు సహాయం చేయమని నీ మాయమ చేతనను నింపండి నాయన. ఎన్నో అవరోధాల మధ్య జీవితం సాగిపోతుండగా నాకు సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాను. దేవుడే మరచునా నన్ను మిక్కిలిగా ప్రేమించి శ్రేష్టమైన నామములకు స్తుతిస్తున్నాను. ఆశ్చర్యకరంగా ఆలోచనకర్త నీకు ఎదుగును ఆచరిస్తుంటున్నాను తండ్రి. ఈ శుభప్రదమైన సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చారయ్యా. ఇశ్రాయేలీయులు వారి గాయాసములను ప్రక్కన కూర్చుని నన్ను దూషించి బాధపెట్టారు. అందునిమిత్తమై పాపకరమైన సర్పములు వచ్చి వారిని కరిచినప్పుడు నాయన భయంకరమైనటువంటి మరణవాపపడి చనిపోయారయ్యా. మోషే ప్రార్థించినప్పుడు మీరు చెప్పినట్లుగా ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద పెట్టమని చెప్పారు. ఆ ప్రకారం పెట్టినప్పుడు సర్పమును చూసిన ప్రతి ఒక్కరు బ్రతికారు ప్రభువా. అలాగే మనిషి కుమారులైన మీరు పరలోకం నుంచి పంపబడి మా అందరి పాపము నిమిత్తమై శిలువ మ్రాణిపైన ఎత్తబడ్డారయ్యా. ఎత్తబడినటువంటి నీవు, రక్తము కార్చినటువంటి నీవు నీ వైపు నేను తేరి చూసినట్లయితే, మా పాపం ఒప్పుకున్నట్లయితే నేను పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి నిబిడలుగా బ్రతకడానికి అవకాశం కలుగుతున్నది. రాత్రి మేమందరూ నీ వైపు చూసి కృప దయచేయండి. నేనే కాక మా కుటుంబాలు సైతము, యవనస్తులు సైతము, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా నీ వైపు చూసి రక్షింపబడి రక్షణ మార్గంలో నడిపించబడడానికి సహాయం ఇచ్చమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమాత్మతో నింపమని నా కుటుంబ పరిస్థితులు మార్చండి. ఎన్నో ఇబ్బందుల మధ్య ఉన్నామని, ఎన్నో సమస్యల మధ్య ఉన్నామని రాత్రి నాకు సహాయం చేయాలయ్యా. వేదనకరమైన పరిస్థితులు కలుగుతున్నాయ్యా. నా కుటుంబ స్థితిగతులు మార్చండి. యేసు నిలిచాడు నీ ముందు, చూడు, ఆయనతో మాట్లాడు. నిలిచాడు నీ ముందు, ఆయన నీ దేవుడు. నీవేనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉండిలో దీవెనా ఆచరించాడు దేవుడు. నీ కన్నీళ్లను చూస్తున్నాడు దేవుడు. నీ వేదన చూస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితిని మార్చేవాడు నా దేవుడు. దేవుడే మరచునా ఉండిలో దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉండిలో దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉండిలో దీవెనా ఎందుక వేదన
సన్నిధిలో ప్రార్థించాలి. మరచి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నీ చేతులు పట్టుకొని, నీ చేతులు పట్టుకొని యేసయ్యా, ఈ రాత్రి నాకు సహాయం ఇచ్చేయమని, ఈ రాత్రి నాకు సహాయం ఇచ్చేయమని దగ్గరగా చెప్పులు కొడుతూ ప్రభుత్వం అడుగుదాం. యేసయ్యా, నాకు ఈ రాత్రి సహాయం చేయమని నాయన, ఈ రాత్రి నాకు సహాయం చేయమని నాయన, నీ మాయమ చేతలను నింపండి నాయన. ఎన్నో అవరోధాల మధ్య జీవితం సాగిపోతుండగా నాకు సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడే మరచునా నన్ను మిక్కిలిగా ప్రేమించి శ్రేష్టమైన నామములను స్తుతిస్తున్నాను. ఆశ్చర్యకరంగా ఆలోచన ఆచరిస్తుంటున్నాను తండ్రి. ఈ శుభప్రదమైన సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వచ్చారయ్యా. ఇశ్రాయేలీయులు వారి గాయాసములను ప్రక్కన కూర్చుని నిన్ను దూషించి బాధ పెట్టారు. అనునిమిత్తమై పాపకరమైన సర్పములు వచ్చి వారిని కరిచినప్పుడు నాయన భయంకరమైనటువంటి మరణవాట పడి చనిపోయారయ్యా. మోషే ప్రార్థించినప్పుడు మీరు చెప్పినట్లుగా ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద పెట్టమని చెప్పారు. ఆ ప్రకారం పెట్టినప్పుడు సర్పమును చూసిన ప్రతి ఒక్కరు బ్రతికారు ప్రభువా. అలాగే మనిషి కుమారులను మీరు పరలోకం నుంచి పంపబడి మా అందరి పాపము నిమిత్తమై శిలువ మ్రాణిపైన ఎత్తబడ్డారయ్యా. ఎత్తబడినటువంటి నీవు, రక్తము కార్చినటువంటి నీవు, నీ వైపు నేను తేరి చూసినట్లయితే, మా పాపం ఒప్పుకున్నట్లయితే నేను పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి నిబంధనగా బ్రతకడానికి అవకాశం కలుగుతుంది నాయన. రాత్రి మేమందరూ నీ వైపు చూసి కృప దయచేయండి. నేనే కాక మా కుటుంబాలు సైతము, యవనస్తులు సైతము, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబము కూడా నీ వైపు చూసి రక్షింపబడి రక్షణ మార్గంలో నడిపించబడడానికి సహాయం ఇచ్చమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమాత్మతో నింపమని